ఓవులేషన్ డే ఎలా గుర్తించాలి? క్యాలెండర్ చూసి క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుందా? లేదా మన బాడీలో కొన్ని క్లియర్ సైన్స్ ఉంటాయా? చాలామంది మహిళలు ఫర్టైల్ డేస్ గెస్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్ డే మిస్ అవ్వడం చాలా కామన్. అసలు ట్రూత్ ఏంటంటే బాడీ ఆల్రెడీ కొన్ని రకాల సిగ్నల్స్ ఇస్తుంది. మనం వాటిని గుర్తించాలి అంతే. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకురి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇవాల్టి వీడియోలో ఓవులేషన్ డేని సింపుల్గా ఎలా గుర్తించాలి, వాటి సైన్స్ ఎలా చూసుకోవాలి అనేది ఈజీగా అర్థం చేసుకుందాం. ఫస్ట్ థింగ్, ఓవులేషన్ అంటే ఏంటి? ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే రోజు ఓవులేషన్ డే. అదే ప్రెగ్నెన్సీకి మోస్ట్ ఫర్టైల్ టైం. ఇది సాధారణంగా నెక్స్ట్ పీరియడ్కి 12 నుంచి 14 రోజుల ముందు జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి సైకిల్ ఒకే విధంగా ఉండదు. అందుకే బాడీ ఇచ్చే సంకేతాలు చాలా ముఖ్యం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సర్వికల్ డిశ్చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్ సైన్. ఓవులేషన్ దగ్గర పడుతున్న కొద్దీ మనకు వైజనల్ డిశ్చార్జ్ క్లియర్గా సాగే విధంగా ఉంటుంది. దాదాపుగా ఎగ్ వైట్ లాగా కనిపిస్తుంది. ఇది వీరకణాలు సులువుగా ప్రయాణించడానికి హెల్ప్ చేస్తుంది. ఈ స్టేజ్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మైల్డ్ లోవర్ అబ్డామినల్ పెయిన్. కొంతమందికి ఒకే సైడ్ పొత్తి కడుపులో స్వల్పంగా నొప్పి ఉంటుంది. దీన్ని ఓవులేటరీ పెయిన్ అంటాము. కానీ ఎవ్రీ మంత్ సేమ్ సైడ్ ఉండకపోవచ్చు. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ బేసల్ బాడీ టెంపరేచర్. ఓవులేషన్ అంటే గుడ్డు విడుదలైన తర్వాత బాడీ టెంపరేచర్ స్లైట్గా పెరుగుతుంది. కానీ ఇది ఓవులేషన్ ఆల్రెడీ జరిగిపోయింది అని ఇచ్చే స్ట్రాంగ్ సిగ్నల్. ఫోర్త్ ఇంపార్టెంట్, ఇంక్రీజ్డ్ డిజైర్ ఆర్ మూడ్ చేంజెస్. అంటే ఈ టైంలో సెక్షువల్ డిజైర్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇది కూడా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ ఇస్ బ్రెస్ట్ టెండర్నెస్. అంటే బ్రెస్ట్ కూడా కొంచెం సెన్సిటివ్గా ఫీల్ అవుతుంది. ఇది కూడా మనకు హార్మోన్స్ వల్లే. ఇప్పుడు అందరూ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే క్యాలెండర్ మెథడ్ పై మాత్రమే ఆధారపడడం. సైకిల్ ఇర్రెగ్యులర్గా ఉంటే ఓవులేషన్ డే కంప్లీట్గా మిస్ అవుతుంది. అందుకే బెస్ట్ అప్రోచ్ ఏంటి? సో బేసికలీ క్యాలెండర్ మెథడ్, దాంతోపాటు మన బాడీ సైన్స్ కంబైన్ చేయాలి. ఇంకా అక్యురసీ కావాలంటే మనకు ఓవులేషన్ కిట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఓవులేషన్ డే గుర్తించడానికి బాడీ సిగ్నల్స్ ఆల్రెడీ ఉంటాయి. డిశ్చార్జ్ చేంజెస్ కానీ స్లైట్గా పెయిన్, టైమింగ్, ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే మనకు ఫర్టైల్ విండో ఈజీగా గుర్తించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకవేళ మనకు సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, ఎన్ని రోజులు ప్రయత్నించినా ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే మాత్రం మనకు డాక్టర్ ఒపీనియన్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్.